ఇబ్బందులతో గెలిచేవారు చంద్రుడు. ఆ చంద్రుడిని కనిపించి నిన్ను విశేషంగా చాలా మనకున్నటువంటి బాధలు ఈ జ్వాలాతులని ఎవరైతే ప్రవేశద్వారం వెళ్తారో వారికి శివ అనుగ్రహం కలుగుతుంది. ఆ విధంగా ఈ కార్తీక మాసము ప్రతిరూపము కాబట్టి విశేషంగా ఈరోజు ఏంటంటే శివునికి ప్రతిదరం వేయచ్చు, విష్ణుకి వీరభద్రం వేయచ్చు. ఈరోజు మాత్రమే శివాయ విష్ణు రూపాయ అటువంటి ఈ రోజు మాత్రం మాధ్యమంలో ఉంది. ఈరోజు విషయంగా వచ్చి అమ్మవారికి గంగారతి చేసిన విషయంగా అందరూ సౌభాగ్యము, విద్య, అభివృద్ధి, ఐదారోగ్య ఉండాలని దీపం రూపంలో గోదావరిలో దీప దానము దీపోత్సవం చేస్తున్నారు. దీపం అనగా దీపమ్మ కంచులో ఉన్నటువంటి ఆ నూనె చంద్రుడు, ఆ యొక్క జ్యోతి అనేది సూర్యుడు, భక్తి అనేది బుధనికి సంబంధము. ఆ తర్వాత ఆ గురువుకు ప్రకాశం గురువుకు సంబంధించింది మొత్తము జలించిన తర్వాత మసిగా మారేది అది శని గురువు. కాబట్టి ఎవరైతే కార్తీక మాసంలో దీపారాధన చేస్తారో వారికి నవగ్రహ అనుకూలం ఉంటుందని జ్యోతిషులు చెప్తారు. కాబట్టి ఇటువంటి కార్తీక మాసం విశేషంగా అందరూ ప్రతిరోజు దీపారాధన చేసి ఆ భగవంతుని కృప కలగాన్ని కోరుకుంటున్నాము. ఓం శ్రీ సరస్వతే నమః.